శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 78వ భాగానికి స్వాగతం సుస్వాగతం. కిందటి భాగంలో భక్తి లేక భవదీయ జ్ఞానం లేదని, భక్తి యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రహ్లాద చరిత్ర మనకేం చెప్పిందో మనం కొంత పరిశీలించాం. ఆ పద్యాన్ని మరొకసారి మననం చేసుకుంటాం. నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యము మ్రొక్కడేని. నీ మంగళస్తవ నికరవర్ణంబులు పలుమారు నాలుకన్ పలుకడేని. నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని. నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని. నిన్ను చెవులార వినడేని, నీకు సేవ చేయరాడేని. బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయిన. ప్రహ్లాదుడు నరసింహస్వామితో చెప్తున్నారు, నిత్యం సంతోషంతో వచ్చి నీ దేవాలయ ప్రాంగణాన్ని నొసటితో తాకి నీకు మొక్కకపోతే నీ స్తోత్రంలోని అక్షరాలు పలుమార్యులు పలు పర్యాయములు తన నాల్కతో పలకనట్టయితే, తన పనులను అన్నింటినీ ప్రేమతో నీకు సమర్పించినట్లయితే, నీ పాదధ్యానంతో నిర్మల మనస్కుడై నీ మీది ప్రేమలో పడిపోనిచో, నీ స్తుతులు చెవులారా వినకపోతే, నీ సేవ కోసం రానట్లయితే, వాడు యోగి అయినా మహాతత్వజ్ఞాని అయినా తపస్సు వ్రతాలు ఆచరించినవాడైనా వేదాలు చదివినవాడైనా పరబ్రహ్మను చేరగలడా అంటే చేరలేడని భావం. భక్తి అనే భావన మనస్సులో లేకుండా ఎంతటి గొప్పవారైనా బ్రహ్మైక్యం పొందడం సాధ్యం కాదు. వారు యోగులైనా తపోవ్రత యోగులైనా వేదులైనా మహాతత్వవేదులైనా వారికి మోక్షం లేదని ప్రహ్లాదుడు నిష్కర్షగా సాక్షాత్ నరసింహస్వామి వద్ద తెలియజేస్తున్నాడు. దాస్యయోగం ప్రసాదించమని ప్రార్థించాడు. దాస్యయోగం అంటే జీవితాంతం నిత్య కైంకర్యం, కైంకర్య భక్తి, సామీప్య సాలోక్యము, ముక్తులనే వైకుంఠంలో కోరుకుంటారు తప్ప సాయుధ్యం కాదు. శ్రీ వైష్ణవులందరూ ఈ విధమైన ముక్తినే కోరుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి నరసింహస్వామి ప్రహ్లాదుడితో మాట్లాడుతూ, ఓ బాలక, నీ ప్రవర్తన నాకు చాలా సంతోషకరంగా ఉంది. నీకు శుభమవుగాక. నీవు తలచిన కోర్కెలన్నీ కృపతో తీర్చగలను. విచారించకు. నేను భయంకరుడైన భక్తులకు వరదుడనే. నిజమే, నన్ను చూడడం కష్టం. అయితే నన్ను చూచిన ప్రాణికోటికి ముక్తి లభిస్తుంది అనే విషయాన్ని చెప్పారు. అన్ని విధాలా విద్వాంసులు సజ్జనులు ఎల్ల శుభాలకు ఏలికైన నన్ను తమ కోర్కెలు తీర్చమని అర్థిస్తారు. నీవు కూడా ఏదైనా కోరు, తప్పక ఇస్తాను అన్నాడు. దేవుడు భక్తినిలో గల కోర్కె తెలుసుకున్నట్టుకై అతన్ని వంచిస్తూ పలికాడు. ప్రహ్లాదుడు కామరహితుడు, కోరికలు లేనివాడు, ఏకాంత భక్తుడు. కాబట్టి కోర్కె భక్తికి భంగకరమని భావించి దేవునితో, పుట్టినదాదిగా కోరికలు ఈడేర్చుకోవడంలోనే ప్రీతిగల నాకు వరం ఇస్తానని మోసగించడం ఎందుకు స్వామి? సంసార బీజానికి ఆది కారణమైన కామాలకు భీతిల్లి ముక్తి కోరి క్షేమార్థినై నియమవర్తినై నిన్ను ఆశ్రయించాను. కోర్కెలు, వాటి మూలాలైన ఇంద్రియాలు, మన శరీరాది సర్వవిశేషాలు, బుద్ధి, ప్రాణధర్మము, సిగ్గు, తలంపు, సంపద,
సత్యం, తేజస్సు ఇవన్నీ నశిస్తాయి కోరికల వలన. లోకాల్లో సేవకులు ధనకాంక్షతో రాజును సేవిస్తే వారు స్వప్రయోజనార్థులై వారికి దానాలు చేస్తారు, ధనాలు ఇస్తారు. ఆ విధంగా వద్దు. నాకు కోరిక లేదు, నా కోరికలు తీర్చడం వల్ల నీకు ప్రయోజనం లేదు. అయినా నారసింహ, నాకు వరం ఇయ్యదలిస్తే కోర్కెలు పెరగని వరమియ్యి. నిష్కాముడైన నరుడు నీకు సమానుడవుతాడు. ఓం నరసింహ, ఓ పరమాత్మ, ఓ పురుషోత్తమ అని నమస్కరించగా అతనితో దేవుడు ఇట్లా అంటున్నాడు: నీ వంటి జ్ఞానులు నా నుండి వరాలు ఆశించరు. అయితే నీవు రాక్షస చక్రవర్తిగా 71 దివ్య యుగాలు అంటే ఒక మన్వంతరం భోగాలు అనుభవించు. నా హరి నా శోభన బుద్ధితో అన్నింటా నిండిన నన్ను సకలేశ్వరుని మనస్సులో నిలిపి నిష్కాముడవై భగవదర్పణ బుద్ధితో పూజలు చేయి. భోగాల అనుభవం వలన పుణ్యం నశిస్తుంది. వ్రతాలు ఆచరించు, దానివలన పాపాలు నశిస్తాయి అని నరసింహస్వామి ప్రహ్లాదుడికి బోధ చేస్తున్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు: ఓ పద్మాక్ష, పూర్వం నీ తండ్రికి నీవు నా తండ్రికి సోదరుడైన హిరణ్యాక్షుని వరహావతారంలో వధించావు. ఆ కోపంతో మా తండ్రి సర్వేశ్వరుడైన నిన్ను గ్రహించలేక నీకు విరోధిగా మారి నీ భక్తుడైన నాకు అపకారం చేశాడు. అయినా అతడు నీ శాంత దృష్టిచే నిర్మలుడైనాడు. కనుక నా తండ్రి సకల పాపాల నుండి విముక్తుడై శుద్ధాత్ముడయ్యేటట్టు నాకు వరం ఇమ్మన్నాడు. తనకి వరం అడగట్లేదు, తండ్రికి వరం అడుగుతున్నాడు. ఓ రాక్షస శ్రేష్ఠ అని నారసింహుడు చెప్తున్నారు. నీవు నాకు నిజమైన భక్తుడు. అట్టి నిన్ను కన్న నీ తండ్రి 21 తరాలు తన పూర్వులందరితో పాటుగా పవిత్రుడై శుభమార్గాన ప్రవర్తిస్తాడు. జ్ఞానదీప్తులతో తమ పూర్వజన్మల పాపాలు చీకట్లను పారదులడిన నా భక్తులు నడిచే దేశాలలోని చెడ్డవాళ్ళైనా మంచివాళ్లే అవుతారు. ఇది సత్యం అని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతోటి అంటే నరసింహస్వామితో అంటున్నాడు: ఓ నరసింహదేవ, వీడు ఈ రాక్షసుడు అంటే హిరణ్యకశిపుడు నా నుండి వరాలు గ్రహించాడు. నాచే సృష్టింపబడిన వారెవరి చేతను మృత్యుభయం లేనివాడై మదోన్నత్తుడై ఎల్ల ధర్మాలు చెడగొట్టి నేటికి నీ చేత నిహతుడయ్యాడు. లోకాలన్నిటికీ నేడు శుభం కోరింది. ఈ బాలుడు మహాభాగవత శిరోమణి. ఇతడిని మృత్యుభయం నుండి విముక్తిని చేసి బ్రతికించావు. వరము వసిగావు. దేవా, ఈ నృసింహావతార కథను మననం చేసిన వారు యముని పాలిట పడరు, వారికి మృత్యుభయము కలగదు అని బ్రహ్మవాక్కు. బ్రహ్మవాక్కు ఎప్పటికీ తప్పదు కదా. ఈ విధంగా బ్రహ్మాది దేవతలను పూజించి దేవుడు నృసింహుడు మాయమైపోయాడు. పూజలు స్వీకరించి ఆ విధంగా బ్రహ్మాది దేవతలు చేసిన పూజలు స్వీకరించి దేవుడు నృసింహుడు మాయమయ్యాడు. ప్రహ్లాదుడు శంకరునికి, బ్రహ్మదేవునికి, ప్రజాపతులకు, ఇతర దేవతలకు వరుసగా నమస్కరించాడు. అప్పుడు బ్రహ్మ, శుక్రాచార్యుడు మొదలైన మునులతో కలిసి యావత్ రాక్షస రాజ్యానికి ప్రహ్లాదుడిని పట్టాభిషిక్తుని చేసి అతనిచే పూజలందుకుని అతనిని దీవించారు. ఆ తరువాత శంకరాది సర్వదేవతలు పలు విధాల ప్రహ్లాదుని దీవించి బ్రహ్మను ముందుంచుకొని తమ తమ స్థానాలైన లోకాలకు వెళ్ళిపోయారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు వీరందరూ వైరభక్తికి ప్రకృష్టోదాహరణములు. గాఢ వైరానురాగ బంధంబున నిరంత సంభావిత ధ్యానులై నిఖిల కల్మష విముక్తులైనారు. వీరంతా తర్వాత అవతారాలలో ఇంకో 2 అవతారాలలో శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు వారిని తిరిగి వధించి వారిని తిరిగి జయ విజయులుగా తన లోకానికి వచ్చే వరాన్ని, వచ్చే భాగ్యాన్ని వాళ్ళకి ప్రసాదించారు. ఇప్పుడు భాగవతం చెప్తోంది, ఫలశ్రుతి చెప్తోంది. ఈ ప్రహ్లాద చరిత్ర వలన, వినడం వలన, చదవడం వలన ఏమి ఫలం కలుగుతుంది అని మనం అడుగుతాం. అందువలన పోతనామాచ్యుల వారు ఓ చక్కని పద్యంలో వివరిస్తున్నారు. శ్రీరమణీయమైన నరసింహ విహారము, శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము,
ఇంద్రశత్రు సంహారము పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్ర సంచారము ఎవ్వడైన సువిచారత విన్నన్ పఠించినన్ శుభాకారముతోడ ఏ భయమును కల్గని లోకము చెందు భూవరా. ఇక్కడ భూవరా అంటే ధర్మరాజు. ధర్మరాజుకి నారదుడు చెప్తున్నాడు ఈ సప్తమ స్కంధంలో ఉన్న కథలన్నీ. ఈ హిరణ్యకశిపుడు గాథ, ప్రహ్లాద చరిత్ర ఇవన్నీ చెప్తున్నాడు. ముందు కూడా మరికొన్ని చెప్తాడు. నారదుడు ఎందుకు చెప్పాడు అంటే, నారదుడు రాజసూయ యాగం అవగానే తిరిగి మళ్ళీ వచ్చాడు ధర్మరాజు యొక్క సభకి. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఇదివరలో మనం చెప్పుకున్నాం, కొంచెం స్మరిద్దాం. ఇంత దుష్టుడైనటువంటి శిశుపాలుడు శ్రీకృష్ణునిచే వధింపబడిన తర్వాత జ్యోతిస్వరూపమైన శ్రీకృష్ణుల్లో ఎలా కలిసిపోయాడు? ఆశ్చర్యంగా ఉందే అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి సమాధానంగానే ఇప్పుడు మనకి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడి యొక్క చరిత్ర చెప్తూ ప్రహ్లాద చరిత్ర కూడా మనకి భాగవతం చెప్పింది. అది విన్నాం, మనం ధన్యులమయ్యాం. మరికొన్ని కథలు వచ్చే భాగం నుండి ప్రస్తావిద్దాం. అంతవరకు స్వస్తి. కృష్ణార్పణమస్తు.